ఆహుతులైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మిస్టర్ రాజు గారు ఎవరు? మీరేనా? ఐ టుక్ అండీ అడ్వాంటేజ్, అవునా? ఓకే. ఇక్కడ ఎందుకంటే 1 గంట కావస్తుంది, ప్రతి ఒళ్ళు అదే పని మీద ఉంటారు తెలుసు. కానీ ఇప్పుడు మేము పట్టుకున్నామంటే మైక్ ఒక్కొక్కళ్ళం కనీసం 5 నిమిషాలు వేసుకున్నా 3:30-4 గంటలకి ఇంటికి వెళ్ళి ఇప్పుడు వచ్చారంటే ఇంట్లో వాళ్ళు అడిగి ఏదో రకంగా మన కార్యక్రమాలు ముగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకటి. రెండోది, ఈరోజు ఈ ఫంక్షన్కి రావడం కోసం మా ఇంట్లో హైదరాబాద్లో 5:30కి నిద్ర లేచి 6:30కి తయారై 7:30-8 గంటలకి ఎయిర్పోర్ట్లో ఉంటే 9:15 ఫ్లైట్ అని, అది లేట్ అయితే అక్కడి నుంచి పడి, అంటే ఫ్లైట్లో పడి రేణిగుంట స్టేషన్కి వచ్చి, అది ఎయిర్పోర్ట్కి వచ్చి, అక్కడి నుంచి మీరు త్వరగా రావాలి బయలుదేరారా అంటే నేను అనుకున్నాను మొత్తం అంతా అయిపోవస్తుందేమో, చివరికి వెళ్తానేమో, నేను తిడతారేమో అందరూ అనుకున్నాను. నేను ఒక్కళ్ళు లేడు. ఇట్రండి తెలుసు కదా. అందువల్ల పుట్టోళ్ళం గట్టోళ్ళం మామూలు కాదు. సో అక్కడికి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం చూస్తుంటే నిజంగా నేను ఇలాంటి కార్యక్రమాలకు రావడం ఏదో మామూలుగా ఫార్మల్గా చెప్పే మాట కాదు, సిన్సియర్గా చెప్తున్న మాట. నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఇక్కడ కూర్చుని ఇవాళ వరకు ఈ ఉపన్యాసాలు ఇచ్చి మాట్లాడి చాలా గొప్పగా ఉంది, విశ్వగురు అనేటువంటి అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇలాంటి కళాకారులు మనకుంటాం, మనం ఎంతో ఆనందిస్తున్నాం. కాబట్టి వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం అనేది కావాలి, వాళ్ళకి మనం ఎలా చేయూతనివ్వగలుగుతున్నాం అనేది కావాలి. లలిత కళలు అంటే సాధ్యమైనంత వరకు చాలా మంది ఏమనుకుంటారంటే ఇంగ్లీష్లో ఫైన్ ఆర్ట్స్ అని ఉంటుంది. ఫైన్ ఆర్ట్స్కి తెలుగు చేత లలిత కళలు అంటారు, లలితములైన కళలు అని కాదు. లలిత గాయత్రి అనుగ్రహం చేత వచ్చినటువంటి కళలు లలిత కళలు, ఆ తల్లి యొక్క అనుగ్రహం చేత వచ్చినటువంటి కళలు. అవి ఎన్నో 5 లలిత కళలు. అందులో ఇప్పుడు ఆయన రాంబాబు గారు ఏదో ఒక విభిన్నమైనటువంటి పద్ధతిలో తనకున్నటువంటి కళని ప్రదర్శించాలి, నలుగురిలో గుర్తింపు తెచ్చుకోవాలి అనేటువంటి కళాకారులు అతి తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళల్లో నిరంతరం కృషి చేస్తూ ఈ కళని తీసుకురావాలి అని, దీన్ని భారతీయతకి జోడించి విశ్వగురు అనేటువంటి పేరు పెట్టాలని, అలాంటి ఆలోచనతోటి ఎన్నో సంవత్సరాలుగా తను తన ధర్మపత్ని ఇద్దరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా రూపొందించాలనుకున్నప్పుడు ప్రైమ్ లైన్ వాళ్ళు దీనికి సహకరించి ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో దీన్ని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి వాళ్ళు చేసినటువంటి శ్రమ చాలా అభినందనీయం, గొప్ప విషయం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వీళ్ళెవ్వరూ నాకు తెలియదు, మీరు నాకు తెలియదు, ఫోన్ లేదు. ఆయన రాజు గారు తర్వాత మేము అడిగితే ఆయన ఫోన్ చేస్తే ఎక్కడ తను కనపడలేదు అసలు. రాజుగారు ఎక్కడ? రాజుగారు రావాలి ఇక్కడికి. అదే చెప్పా, వామనుడు కూడా పొట్టాడే. అందువల్ల ఈ కార్యక్రమానికి నేను రావడానికి ముఖ్యమైనటువంటి కారణం, నన్ను డైరెక్ట్ గా అప్రోచ్ అయినటువంటి రామచంద్ర యాదవ్ గారు. రామచంద్ర యాదవ్ గారు అంటే నాకు ఒక స్పెషల్ అభిమానం ఉంది. ఎందుకుందంటే కొన్ని సామాజికమైనటువంటి సేవలు చేయటంలో, అందులో ఒక కంటెంట్ ఉన్నటువంటి విషయాన్ని పట్టుకుని ఆ కార్యక్రమం చేసి దాన్ని దిగ్విజయం చేయడం అనేది కొంతమందికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అటువంటి లక్షణాలు పుణికిపుచ్చుకునేటువంటి వ్యక్తి రామచంద్ర యాదవ్. ఆయన ప్రత్యేకంగా బ్రహ్మానంద గారు మీరు వస్తే బాగుంటుందండి అన్నారు. అది పైగా విశ్వగురు అవార్డ్స్ అని నాకేమైనా అవార్డు అవార్డు ఇస్తారేమో అనుకున్నాను. కానీ మళ్ళీ ఏదో రకంగా అడిగానే సరే తీసుకుందామని స్టేజ్కి వచ్చేసాను నేను.
ఎందుకంటే ఇప్పుడు గిన్నీస్ బుక్ గురించి ఆయన ఇందాక ఈయన చెప్పారు, గిన్నీస్ బుక్ అది బీర్ అని అనగానే నాకు కూడా అది ఇలాగా ఈ అవార్డు ఇచ్చారేంట్రా బాబు నాకని, బికాస్ ఐఎమ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఇదేంటి నాకు విశ్వగురు ఉంటే బాగుండేమో అనుకున్నాను. ఇది విశ్వము అంటే సమస్త సృష్టి అని, విశ్వవిద్యాలయము అంటే సమస్త సృష్టిలో ఉన్నటువంటి విద్యలన్నీ తెలుసుకునేటువంటి ఒక ప్రదేశము అని. అటువంటి విశ్వవిద్యాలయం ది ఎంటైర్ వరల్డ్, ఇది ఒక ప్రపంచం, భూగోళం ఒకటే కాదు, అన్నిట్లో ఉన్నటువంటి విద్యల్ని చెప్పేటువంటిది ఈ విశ్వము అనేటువంటిది. అందుకని విశ్వవిద్యాలయాలు అంటారు, యూనివర్సిటీస్ అని వాటికి ఆ పేర్లు వచ్చాయి. అటువంటి విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ఈ పేరు పెట్టాలని, విశ్వగురు అనేటువంటి పేరు పెట్టాలని ఈయన రాంబాబు గారు వివేకానంద భక్తుడండి, నేను ఏమన్నారు ఇన్స్పిరేషన్, వివేకానంద గారు ఈయన క్లాస్మేట్స్ లాగా, అంటే ఇద్దరు కలిసి భౌతికంగా చదువుకోకపోయినా ఆయన ఫిలాసఫీ చదువుకున్నటువంటి వ్యక్తిగా ఆయన్ని ఫాలో అవుతూ కుర్రకారు వాళ్ళకి ఏదైనా ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ అవార్డ్స్ నిర్వహించేటువంటి కార్యక్రమం ఇది మామూలు విషయం కాదు. ఇందాక ఆయన ఇది చెప్తూనే ముక్కుతోటి పెయింటింగ్ చేయటం, చేతులతో గీత గీసి దాని మీదనే గీయమంటే 20 గంటలు పట్టుద్ది మనకి. అటువంటిది అది తన విద్యని ఆ విధంగా ప్రదర్శించాలి. ఇందాక రామచంద్ర యాదవ్ గారు చెప్తున్నారు, ఒక ఆయన ముక్కుతో ఫ్లూట్ వాయిస్తాడు. See how it is, ఎంత గ్రేట్ఫుల్ థింగ్ అండి అది. అటువంటిది అంత సునిశ్చితమైనటువంటి కళల్ని మనం తీసుకుని మనం విశ్వవ్యాప్తం చేయాలంటే ప్రతి మనిషి వాళ్ళు ఇక్కడ కూర్చుని మనం ఏదో మాట్లాడేసి ఎవరికో దులుపుకుని వెళ్ళిపోవటం కంటే దీన్ని గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ దిస్. ప్రభుత్వం, ఎందుకంటే ప్రభువులు బాగుంటే మనం బాగుంటాం కాబట్టి, ప్రభుత్వం బాగుంటే మనం బాగుంటాం కాబట్టి, ప్రభువులు ఇలాంటి కళల్ని మిగతా వాటన్నిటిని ఎలా ప్రోత్సహిస్తున్నారో అలాగే చిత్రలేఖనం, శిల్పం, కవిత్వం, నాట్యం, వీటికి 5గా కలిగినటువంటి ఈ పంచకళల్ని వాళ్ళు ఉద్ధరించి ఇలాంటి వాళ్ళకి ఏదన్నా కొంచెం ఆర్థిక పరమైనటువంటి సహాయం కూడా చేశారనుకోండి, వాళ్ళు ఇంకా 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 ముందు చేయడానికి వీలుంటుంది. ఎన్నో కష్టాలు పడటానికి, ఎన్నో ఇబ్బందులు పడి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఉత్సుకత చూపిస్తారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి మనం చేయాల్సినటువంటి బాధ్యత మనం చేయాలి. మొన్న లాస్ట్ ఇయర్ అనుకుంటాను నేను, ఎవడే రామచంద్రరావు గారు విజయవాడలో సావిత్రిబాయి పూలే సంబంధించినటువంటి, బహుశా 5-6 రోజుల క్రితం అనుకుంటా, 3rd జనవరి, సావిత్రిబాయి పూలే ఆవిడ జన్మదినం గుర్తు, ఫస్ట్ టీచర్ ఆఫ్ ఇండియా. ఆవిడ క్యాచ్ చేసి అక్కడ టీచర్స్ అందరినీ పట్టుకుని వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇందాక వచ్చారు దివ్యాంగుడు ఒక ఆయన పేరు ఏంటండి, వేణు. అలాంటి వాళ్ళ పట్టుదల, వాళ్ళ ఒక ఆర్ట్ మీద వాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనం, పట్టుదల, కమిట్మెంట్ మనం ఎలాగైనా సరే, అంటే లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, షుడ్ మీట్ ఇట్. లైఫ్ ఈజ్ ఎ గేమ్, యూ ప్లే ఇట్. అంతే. లైఫ్ ఈజ్ ఎ ఫ్లవర్, యూ ఫ్రాగ్రెన్స్ ఇట్. ఇటువంటివి జీవితాన్ని అంత ఛాలెంజింగ్ గా తీసుకోగలిగినప్పుడే ప్రతి విషయాన్ని, ఇప్పుడు నా మిత్రుడు ఒక ఆయన చెప్పాడు, ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం, ప్రయత్నం విరమిస్తే అది మరణం అన్నాడు. ప్రయత్నం విరమించకూడదు. దానికి నువ్వు ఊరికే కబురు చెప్తావా, నువ్వు ఏదో సినిమాలో యాక్ట్ చేసినట్టు కామెడీ చెప్పినట్టు చెప్తే కుదరదు. ప్రయత్నం, మరణించడం, ఇవన్నీ పదాలు బాగానే ఉంటాయి అనొచ్చు. దానికి నా జీవితమే ఒక నిజమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి సత్యం. I belong to a very, very, very poor family. My brothers and sisters, 8 మంది. My father is a poor teacher and carpenter. ఆయన మమ్మల్ని చదివించి పైకి తీసుకురావాలి. అప్పట్లో వీళ్ళని చదివించి పైకి తీసుకురావడం అంటే చాలా కష్టం కదా అని నేను చదువుకుంటానని గీపెట్టి నాన్నతో పోరాడి 8th క్లాస్ 10th క్లాస్ వరకు, ఆ రోజుల్లో SLC ఉండేది, అంతవరకు చదువుకున్నా.
ఆ తర్వాత ఆపేస్తా అన్నాడు. కాదు, మళ్ళీ చదువుకోవాలి. అప్పుడు ఒక టీచర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన బ్రహ్మానందం వీడు కేవలం చదువుకే కాదు మంచి బొమ్మలేస్తాడు, బాగుంటుంది, కాబట్టి వీడిని మనం చేరతీయాలనేటువంటి సత్సంకల్పంతో ఆవిడ చేరతీస్తే వాళ్ళ బ్రదర్ సున్నవ ఆంజనేయులు గారని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పాలిటిక్స్ భీమవరం కాలేజీలో చదువుతుంటే నన్ను అక్కడ పంపించాడు. వెళ్ళాను. నాకు తెలియదు, చిన్నవాడిని, సత్తెనపల్లి పక్కనే ఉన్న ముప్పాళ్ళు అనే కుగ్రామంలో పుట్టిన వాడిని. ఎలా వెళ్ళాను? అయినా సరే వెనక్కి తిరగలేదు. వెళ్ళాను. అక్కడ బిఏ చదువుకున్నాను. ఆ తర్వాత ఎంఏ చదివాను. ఆ తర్వాత భగవంతుని అనుగ్రహం చేత, ఏడుకొండలవాడి అనుగ్రహం చేత నేను లెక్చరర్ని అయ్యాను. లెక్చరర్గా కొన్నాళ్ళు చేసిన తర్వాత, ఒరే నీది దిస్ ఈస్ నాట్ యువర్ జాబ్, యువర్ జాబ్ ఈస్ మేక్ టు లాఫ్ అదర్స్. అందరినీ నవ్వించటం నీ జీవితానికి నీకు ఇచ్చినటువంటి కారణం ఇది, అందుకని నువ్వు పుట్టావని నన్ను సినిమాల్లోకి పంపిస్తే ఇప్పటికీ 1200 పైగా సినిమాల్లో నటించాను. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పేరు వచ్చింది, డాక్టరేట్ వచ్చింది, భారతదేశం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇవాళ ఈ స్థితిలో ఆ రోజైనా నాకు ఇది చదువు వద్దులే, అక్కర్లేదులే, ఇంకొకట్లే అని నేను అనుకుని ఉన్నట్లయితే బ్రహ్మానందం ఎవరు, ఏంటో, ఎక్కడున్నాడు, కొన్ని కోట్ల మందిలో నేను ఒకడిని అయి ఉండేవాడిని. కానీ ఎదురు తిరిగాను కాబట్టి లైఫ్లో ఎప్పుడైనా షుడ్ టేక్ ది లైఫ్ అస్ ఛాలెంజ్. అందుకని కళాకారులందరికీ, వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈరోజు విశ్వగురు అవార్డ్స్ ఇస్తున్నటువంటి ఈ సంస్థకి ముఖ్యంగా నా 2 చేతులెత్తి నమస్కరిస్తూ వారిని ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి రీతిలో ఇది రావాలని ఈ సంస్థకి నేను 50,000 రూపాయలు డొనేషన్గా ఇస్తున్నాను. చెప్పేసి వెళ్ళిపోవటం కాకుండా నా పరంగా నేను వారికి అందజేస్తానని చెప్తూ, ఎందుకంటే నేను కూడా బొమ్మలు వేస్తాను, మీకు తెలుసా? మరి చెప్పలేదా ఇందాక? కంగారులో మర్చిపోయారా? ఓకే. కాబట్టి ఒక చిత్రకారుడు ఎంత కష్టపడతాడు, ఎంత పేరు తెచ్చుకోవాలని, చిత్రకారుడు ఏంటి, శిల్పి ఏంటి, ఒక నాట్యకారుడు. ఇందాక పిల్లల పాపం ఆ మేకప్లు వేసుకుని, ఆ డ్రెస్సులు వేసుకుని, ఆ టీచర్ గారు చెప్పిన దానికి చక్కగా అద్భుతంగా అభినయించి వాళ్ళ 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 టాలెంట్ ఎప్పుడూ పొద్దున్నే 8 గంటలకు వేస్తూ మొదలుపెట్టి ఉంటారు. మేకప్ వేసి 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 డ్రెస్సులు వేసుకుని కూర్చుని అభినయం చూపించాలి, వాళ్ళ టాలెంట్ చూపించాలి, వాళ్ళ కళను చూపించాలనేటువంటి ఇలాంటి వాళ్ళందరినీ మనం దృష్టిలో పెట్టుకుని చక్కగా అద్భుతమైనటువంటి రీతిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే 1 గంట టైం అయింది. సాధారణంగా ఈ టైంలో భోంచేసి పడుకునే టైము. మీ అందరూ అనుగ్రహిస్తే, రాత్రంతా నిద్రలేదు కాబట్టి నన్ను క్షమించి వదిలేస్తే నేను వెళ్ళి ఓ ముద్ద అన్నం తిని మన భాషలో చెప్పుకోవాలంటే ఆ మంచం మీద పడి ఉంటా. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్ మై డియర్. ఐ విల్ సే థ్యాంక్స్ టు మై డియర్ ఫ్రెండ్ మిస్టర్ రామచంద్ర యాదవ్. నేను పొరపాటున రామచంద్ర యాదవ్ అన్నాను. నేను రావు కాదండి, యాదవ్ అన్నాడు. ఓహో, యాదవ్ అంటే మామూలు ఆ చరిత్ర చెప్పాలంటే కొన్ని గంటలు పడుతుంది. యదుకుల భూషణుడు యాదవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆ దానికి సంబంధించినటువంటి అంశకు సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టి మీరందరూ మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. మీ అందరూ చేయూతనేసి ఇదిగో ఇలాంటి రాంబాబు లాంటి వ్యక్తిని, పర్వాలేదు, ఇలాంటి వీళ్ళని, ఇట్లాంటి ఆర్గనైజేషన్ ని మీరు పైకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఏదో సభాముఖంగా ఒక మాట అనేసి వెళ్ళిపోవటం కాకుండా రేపెల్లింట్లోనే మీ డబ్బు మీకు పంపిస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ మీరు నా గురించి ఏం చెప్పలేదు సార్. అసలు నేను నిజంగా మీ గురించి చెప్దాం అనుకున్నా. మనం ఎప్పుడు చప్పటి కొట్టమని అడుక్కోకూడదమ్మా. ఎందుకంటానంటే సార్ చప్పట్లు కొట్టమనేది వాళ్ళలో ఎనర్జీ కోసం సార్. వాళ్ళు నిద్రపోతున్నారా మేల్కున్నారా చూడాలి కదా. వాళ్ళు నిద్రపోతున్నారా మేల్కున్నారా అనేది మనం మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది. అలాగే మనం మాట్లాడే స్టఫ్ ని బట్టి ఉంటుంది. వాళ్ళు వినాలనుకుంటే చప్పట్లు కొట్టాలనే భావన వాళ్ళకి కలిగినప్పుడు కొడతారు. అయినా సరే మీరందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి.
అదే సార్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చాలు పెట్టాం సారీ సార్. సార్